నాకు అంబేద్కర్ మీద వచ్చిన మొత్తం స్పందనల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందన చాలా వాస్తవికంగా అనిపించింది, అందరూ తెలుసుకోవాల్సిన స్పందన అని అనిపించింది. కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఏం రాశారంటే, అమిత్ షా గారు మీరు నిజాయితీగా మీ పార్టీ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పి మీ జీవితంలో ఒక్కసారైనా మీరు నిజం చెప్పారు, అందుకు మీకు ఫస్ట్ అభినందనలు. మీరు పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు మాకు ఆశ్చర్యం ఏమీ కలిగించలేదు, మీ పార్టీ యొక్క నిజమైన మనస్తత్వం అదే. కానీ ఇప్పుడు మీ అహంకారాన్ని దేశమంతా చూసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ను మీరు ఒక ఫ్యాషన్ అనడం ఖచ్చితంగా అవమానించడమే. పార్లమెంట్లో ఉంటూ ఆయన రాసిన రాజ్యాంగం మీద ఆధారపడుతూ అంబేద్కర్ను అవమానించినందుకు మీకు అభినందనలు అమిత్ షా గారు. నాకు బాబాసాహెబ్ అంటే అమితమైన గౌరవం ఉంది, నా మాటల్ని వక్రీకరించారు అని చెప్పి మీరు ఇంకా ఈ దేశాన్ని మోసగించకండి. అంబేద్కర్ మాకు శాశ్వత జ్ఞాపకం, మాలో శ్వాస ఉన్నంత వరకు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు అంబేద్కర్ మాలో ఉంటాడు అని చెప్పి ఆయన అన్నారు. అలాగే అంబేద్కర్ లేకపోతే నేను ముఖ్యమంత్రి అయ్యేవాన్నే కాదు, నా